నక్షత్రేశ్వర, ఎంత అన్యాయం చేస్తేవయ్యా. అన్యాయమా? అడవులలో హరిశ్చంద్ర, అడవులలో ఇన్ని నాళ్ళు అన్నమునకును నీళ్లకు మగమోసలు చేయుట నీది అన్యాయం కాదు. న్యాయముగా నాకు రావాల్సిన బతుకు నేను తీసుకుంటే అన్యాయం అనుకుంటా. నీకు రావాల్సిందా? నక్షత్రేశ్వర, ఇంతకన్నా చూడనిది ఏమన్నదయ్యా? నన్ను కూడా అమ్ముకొని కడకు కడతాదవాదికలను అమ్ముకొని మీ రుణము రాబట్టుకోడయ్యా. సరే, నిన్ను కాదనలేలా? అట్లు ప్రయత్నించుమయ్యా. ఓ కాశీపురవాసులారా, ఇతడు హరిశ్చంద్ర చక్రవర్తి. మా గురువు గారికి రుణగ్రస్తుండొకటి వలన ఈతని చేతిలో ప్రస్తుతము చిల్లుగా అవ్వకూడా లేకపోవటం వలన ఈతని అంగీకార ప్రకారం అమ్ముకొని మా గురువు గారికి రావలసిన రుణధనమును తీసుకొనుతున్నాడు. అయ్యలారా, ఈతడు ఇట్టివాడిని సందేహించుతున్నారు. అనుమాత్రమైన వరుకను మాట ఎరుగని అసమాన నిత్య సత్యవ్రతుడు ఏడు దీవుల దయలీనట్టి భద్రకీర్తి హరిశ్చంద్ర చక్రవర్తి అమ్మంగబగడు కొనుడు పౌరారా మహాధనాదారులారా
కసింత కల్లేసి కసింత కల్లేసి కసింత కల్లేసి కాటికి నే పోతుండా తొలగిపోనిందయ్యా దూరంగా ఉండు, దూరంగా ఉండు. ఏం బాబా ఎందుకు దూరంగా ఉండాలా? నేను ఇప్పుడు స్నానం చేయలేను, దూరంగా ఉండమంటున్నాను. నిన్ను దానం చేయమన్నాడు. ఎందుకు దూరంగా ఉండాలి? నన్ను ముట్టుకుంటే నేను స్నానం చెయ్యాలి. ఎందుకయ్యా? ఏమైంది? నువ్వు కడజాతి వాడివి, నేను బ్రాహ్మణ్ణి. జాతి పెరెత్తినాడండే పెదకులమండి వీరబాహు సంగతిని తిరగలేదండి. పెరెత్తినాడండే పెదకులమండి వీరబాహు సంగతిని తిరగలేదండి. కసింత కల్లేసి కాటికి నే పోతుంటే కసింత కల్లేసి కాటికి నే పోతుంటే చిన్న చిన్నోళ్ళంతా పెద్ద పెద్దోళ్ళంతా చిన్న చిన్నోళ్ళంతా పెద్ద పెద్దోళ్ళంతా కుర్చీలు పెట్టేసి కూచుండబెడతారు. కుర్చీలు పెట్టేసి కూచుండబెడతారు. పెరెత్తినాడండే పెదకులమండి ప్రభాకు సంగతిని తిరగలేదండి. ఎదపురాణాలు చదివిన పాపలోని ఎదపురాణాలు చదివిన పాపలోని ఏది రమ్మను మాతో తాగమను తాగి ఊగమను ఉప్పు కాయమను ముక్క నంచమను తొక్క చెంచమను తోలు తీయమను తోలు ముయ్యమను చెప్పులు కొట్టమను. వేద పురాణములు అభ్యసించిన బ్రాహ్మణులందరినీ నువ్వు చేసే పనులు చేయమంటున్నావా? బాబా ఆ, నేను ఈ కాశీపురం కాటి కాపరిని. ఆహా, నేను ఈ కాశీపురం కాటి కాపరిని. ఈ ఊళ్ళో నన్ను దూరం దూరం అన్నోళ్ళంతా శివరాత్రికి మన కాటికే వస్తారు. ఎవడంత గొప్ప జాతిలో పుట్టినా కడకి కడజాతోడి కర్ర దెబ్బ తగిలితేనే కానీ ఆడి కపాలానికి మోక్షం ఉండదు. బాబా ఎంత దూరం పోయినా నేనున్న భూమి మీదే నువ్వున్నావు. నువ్వున్న అదే ఆకాశం కింద నేనున్నాను. మరి అది మైలు కాదంటావా? ఈ గాలి మీదకి వచ్చిన గాలి నీ మీదకే వస్తుంది. అంటుకోలేదంటావా? రోజు నేను మునుగుతున్న అదే గంగలో ఇవాళ నువ్వు మునిగావు. అది అంటు కాదంటావా? అయినా నువ్వు దూరం దూరం అంటుంది ఎవరినయ్యా? అగ్గిలో బుగ్గి బూడిదయ్య ఈ అతుకుల బొంతన, అగ్గిలో మండుతున్న ఈ బొంతలోని ఆత్మన, గాలి నీరు నిప్పు నేల ఆకాశం ఆటికి లేని ఈ మైల మడుసులు మనకెందుకయ్యా? నేను కడజాతోనే గర్వంగా చెప్పుకుంటున్నా. నేను నీదే జాతే. మేము బ్రాహ్మణులం. బాపనేవా? బాపనేవా? అవును. ఆ ముక్క ముందే చెప్పిన ఎవడు నీవు బావమరిది? బామ్మర్ దేవుడా? వశిష్ఠుండు వసికి పుట్టరా బాలచంద్రమా వసిని పుట్టరా. వశిష్ఠుండు వసికి పుట్టరా బాలచంద్రమా వసిని పుట్టరా. లాగితే దంత గదునురా, లాగితే దంత గదునురా, పొందితే మా ఆడపడుచురా. చునక గర్భమున జన్మించిన ఆ సైనికముని తమ్ము చెప్ప. బాబా ఈ మధ్య నీలెట్టలు బయలుదేరిపోయి వాళ్ళ రాజకీయాల కోసం కులాలని మతాలని ప్రాంతాలని మనుషుల మధ్యలో చిచ్చులు పెడతా ఉన్నారు. మా ఎర్రి బాగులో వాళ్ళ మోజులో పడి కొట్టుకుని సత్తా ఉన్నారు. బాబా మనం మనసులు మంచిగా ఉండాలి కానీ ఈ కులాలు మతాలు ఎందుకు పనికి వస్తాయ్యా? రకరకాలుగా కులాలు లేవు, రకరకాలుగా కులాలు లేవు, రంగు రంగుల మతాలు లేవు. ఉన్నవాడికే గొప్ప కులమురా,
సరే కానీ బాబు, మొగం చూస్తుంటే ఊరికి కొత్తలే ఉన్నావు. అవును, నీ వేదాంతం బాగానే ఉందని చెప్పు చెప్పు. ఏ పని మీద వచ్చి? నేను బానిసను విక్రయిస్తున్నాను. ఏం చేస్తాడా? బానిసను విక్రయిస్తున్నాను అంటే మనిషిని అమ్ముతున్నాను. ఏంటి మనిషిని అమ్ముతున్నావా? ఆ, ఏంటి నువ్వా? ఆ, వారు 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 ఈ కాశీపట్నంలో కోళ్ళు అమ్మిన వాళ్ళు చూశాను, దోళ్ళని అమ్మిన వాళ్ళు చూశాను, బట్టలు అమ్మిన వాళ్ళు చూశాను, బుట్టలు అమ్మిన వాళ్ళు చూశాను, మనుషులు అమ్మిన వాళ్ళు కూడా చూశాను. అయ్యో నువ్వన్నావే కడజాతని, మాలాంటి తక్కువ జాతిలో పుట్టిన వాళ్ళు సంతానం పెరిగిపోయి వాళ్ళని సాకలేక, కడుపు నిండా ఇంత బువ్వ పెట్టలేక, చదువులు చెప్పించి గొప్పోళ్ళు చేయలేక, వాళ్ళ కన్న బిడ్డల్ని కంటి నిండా నీళ్ళతో, కడుపు నిండా దుఃఖంతో, డబ్బున్న మహారాజులకు బానిసలుగా అమ్ముతుంటే ఈ కళ్ళతో చూశానయ్యా. నీకేం పోయే కాలం అయ్యా? సత్తు పేపనయ్యవా, బొట్లు గిట్లు దిట్టంగా పెట్టినావు, నువ్వు మడిసి నమ్ముతున్నావు. ఇప్పుడు చెప్పయ్యా, ఎవడిది కడజాతి, ఎవడిది అగ్రజాతి? మూతి మీద మేసాలు రాలేదు, మనుషులు నమ్మేస్తున్నాడంట. మేసాల గడ్డలతో దేశాలు నమ్మేస్తాడేమో. సరే, ఈ గోలంతా నాకెందుకు కానీ, నాకు కూడా మశానం కాడ చేతికి ఎందుకో మడిసి కావాలి. ధర చెప్పు బాబా, బానిసకి ధర చెప్పి. సరేనయ్యా, ధర చెప్తున్నాడు. సంగీతం భలేగా ఉందయ్యా. సంగీతం పక్కనెట్టి సంగతి తెలుసు. సంగీతం పక్కనెట్టి సంగతి తెలుసు. అవునులే, సంగీతాన్ని ధరతో చెప్పాను. అర్థం కాలేదా నీకు? ఏడి ధర? ధరే నాకు అర్థమయ్యేలా చెప్పబోయా బాబా. ఓహో, సరే. ఒక ఏనుగుపై బలమైన మనిషి నిలువబడి రత్నమును మీదకి విసిరిన ఎంత ఎత్తు వెళ్ళునో అంత ఎత్తు ధనరాశి కావాలను. అర్థమైందా ఇప్పుడు? ఓహో, ఏమో సేనా ఉండదే. ఏయ్, నీకు చేత కదా, పో 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 పో. నా చేత కదా? చేత కాదు. నా చేత కదా? చేత కాదు. నీకు తెలదేమో, ఈ భూమి మీద పుట్టి నానా పాపాలు చేసిన వాళ్ళందరూ కూడా ముందు నాకడికే వచ్చి వాళ్ళ పాపాలన్నీ వదిలించుకుని అప్పుడు కానీ ముందుకు అడుగేయలేరు. అట్టాడి పాపపు సొమ్ము మన కాడ శానా ఉండదు. అట్టాడి పాపపు సొమ్ముతో ఎట్టాటి వాళ్ళు ఎంతమందినైనా కొనేస్తాను కానీ నువ్వు పక్కెళ్ళు, అది కానీ ముందుగా ధర చూస్తే శానా ఉండదు. మరంత ధరకి ఇతను బతుకుతాడా లేదా ముందు అది చూసుకోవాలి కదా. బాబా అయ్యా, నిన్ను చూస్తుంటే గొప్పింటోళ్ళు బిడ్డలే ఉన్నావు. అయ్యా, అతగాడేమో నిన్ను అమ్మేస్తానంటున్నాడు. నిజంగా నీకు ఇట్టమేనా? నా ఇష్ట ప్రకారం నీ పేరేంది? నా ఇష్టమేనా?
నీ పేరు? హరిశ్చంద్రుడనయ్యా. అరే అవన్నీ మనకు తిరగగానే నా పేరు ఈరబాబు, నిన్ను ఈర దాస అంటాను, పలుకుతావా? అట్లేనయ్యా. మరి నా కాడ పొన్నది చాలా కష్టంగా ఉంటాయ్యా. నేను చేసేదనయ్యా. చేస్తావా? చేసేదను. రేయనక పగలనక ఒళ్ళగట్లో కాపలా ఉండాలి. ఉంటావా? అక్కడికి మడుసులు శవాలను తెస్తారయ్యా. ముందు ఆ శవాన్ని చూడాలి. ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఒక మాడ, ఒక పాత, ఇన్ని తండులంబులు, ఇంత పిండాకుడు కాటి సుఖంగా వసూలు చేయాలి. అది వసూలు చేశాకే శవాన్ని కురివెట్టనియాలి. సరేనయ్యా, అట్లే చేసేదను. అదెవరైనా కానీ, రాజైనా పేదైనా, పిన్నైనా పెద్దైనా, కడకు నీ కొడుకైనా సరే సరే. ఆ మాడ, ఆ పాత, ఆ తండులంబులో నా కంపాలా, ఆ పిండకుడు ఏం చేయాలి? ఆ పిండకుడు నువ్వు తినాలా? అట్లేనయ్యా. అట్లే చేసేదనయ్యా. అట్లనే. సరే, శివరాకర్ది శ్రద్ధగా అనుకో. మా దేశాన్ని లే రాజు కాశీరాజు మహా తెక్కలోడు. ఎప్పుడు జనం మీద ఏ రాయి ఎత్తాడో ఆడికే తెలదు. ఆ కిందోళ్ళు చెప్పింది వింటాడు. ఎవడికి పడితే ఆడికి ఏదో ఒక సెట్ చేసి వస్తా ఉంటాడు. ఆ సెట్ చేసిన వాళ్ళు మనకడికి ఎంపుతాడు. ప్రభుత్వ ఉద్యోగులం కదా, కాదనడానికి లేదు. కాని పని అనిపించినా కళ్ళు మూసుకుని చేసేయాల. అదెవరైనా కానీ, ఆడైనా మగైనా, పిన్నైనా పెద్దైనా, ఆఖరికి నీ ఆలైనా సరే నరకమంటే కసక్కన నరకాల. అట్లేనయ్యా. అట్లే చేసి. సరే పో, ఇదిగో ఇలా పోతే ఊరికి ఉత్తర ఆనందం మశాను. అదిగో ఆ పక్కనే మన ఇల్లు. ఎరదాస అయ్యా. అక్కడ పురుగు పుట్ర ఉంటుంది కానీ ఈ కర్రని కాడుచు. అయ్యా. రాత్రంతా వల్లకాట్లో కాపలా ఉండు. పొద్దున్న వచ్చేటప్పటికి ఇదిగో ఈ కొండ నిండా నా కోసం కళ్ళెత్తుకురా. హరిశ్చంద్ర, నీ రుణము తీరిపోయినది. ఇక నీవు నిశ్చింతగా వెళ్ళవచ్చునయ్యా. నక్షత్రేశ్వర అయ్యా, నన్ను క్షమింపుడయ్యా. నన్ను క్షమింపు. అయ్యయ్య, నేనిప్పుడు ఈ ధర్మమూర్తికి ఏమీ ప్రత్యుత్తరం మిత్రుడు. ఇంతటి పరమశాంతుని సత్యవంతుని నేను అంత చేసేది. హరిశ్చంద్ర, నేనే నీకన్ని విధముల కష్టములు తెచ్చిపెట్టినయ్యా. నేను నిన్నడుకోవలసిన క్షమాపణమును నీవు నన్నడుకొనుచుంటివా? పుట్టిన వారి అనన్య సామాన్య సత్యనిష్టాగనిష్టచే పరిశుద్ధమైన నీ మానసంబునకి ఇంతటి క్షోభ తెచ్చిపెట్టిన
నేను శిక్షార్హుండనయ్యా, నేను క్షమార్హుండను కాను హరిశ్చంద్ర. అయ్యా, నిత్య సత్యసంధుడమైన నీకన్నిటికీ నీ కష్టములు లేవయ్యా. కలత వహింపకయ్యా, కలత వహింపకయ్యా, కలకాలము కష్టములుండబో. కలత వహింపకయ్యా, కలకాలము కష్టములుండబోవు. కావలసిన కారణార్థము లవల్మును తప్పునే ఇంతకింతకధికమ్మయి నన్ను వధింపకూడునే.
సర్వసింగమయ్యా నీ సత్యమే నిన్ను సర్వదా రక్షించును. పోయిరం హరిశ్చంద్ర పోయిరం. సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే.